హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి రావులపాలెం నుంచి అయితే నేను వీడియో తీశాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాసింది కదండి. అక్కడి నుంచి అయితే నేను రాజమండ్రికి అయితే వస్తున్నానండి. అయితే ఇదంతా చాలా మంచిగా కనిపిస్తుందండి ప్లేస్ అయితే. అందుకే చిన్నగా వీడియో తీశాను. చూడండి మీరు కూడా. మీరు ఎప్పుడైనా ఎలా జర్నీ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి నేనైతే మీ అందరికీ గోదావరి బ్రిడ్జ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. దీనికైతే 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఒకటి పాతది, ఒకటైతే కొత్తది. ఇప్పుడైతే నేను పాత బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నానండి. కనిపించేది అయితే కొత్తది. అదైతే కొంచెం ఎత్తుగా ఉంటుందండి. ఇది డౌన్లో ఉంటుంది. ఇదంతా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. గోదావరి వచ్చిన టైంలో అయితే నేను వెళ్ళాను కనుక చూడండి, వాటర్ అయితే ఎంత ఎక్కువగా వచ్చిందో, ఎంత బాగుందో కదా. మామూలు టైంలో అయితే అస్సలు వాటరే ఉండదండి ఇక్కడ. అంత ఇసుక ఇసుక గడ్డి తుప్పలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వాటర్ ఉందో. నేను షూట్ చేయడానికి బస్ కదా, బాగా కెమెరా అంతా ఊగిపోతూ ఉంది. అందుకని నేను సరిగ్గా తీయలేకపోయాను. కానీ వ్యూ అంతా చూస్తే భలే ఉందండి. బ్రిడ్జ్ అయితే అయిపోయిందండి. బ్రిడ్జ్ వరకు మీకు చూపించాను కదా. ఇప్పుడైతే ఇదంతా మళ్ళీ ఇంకో కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి. ఇంకా స్టార్ట్ చేశారు. ఇవన్నీ లంక, ఇంకా వేరే లంకలు ఉంటాయి కదండి, బూర్లంక, పొట్లంక అనేసి. ఈ లంకలన్నీ దగ్గరన్నీ పూల మొక్కలే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. మేమైతే ఎప్పుడైనా బండి మీద వచ్చినప్పుడు మా పిల్లలకి ఇక్కడ ఎన్నో ఫొటోస్ అవి తీసేవాళ్ళము. ఇక్కడ ఎంత బాగుంటుందో. అందరూ మొక్కలన్నీ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. చాలా చాలా దేశాలు కూడా పంపిస్తారు ఇక్కడ ఉన్న మొక్కల్ని. మా అమ్మ వాళ్ళని చూడడానికి వెళ్ళాను కదండి మా ఇంటికి. మా మేనకోడలు అయితే డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ అయితే ఈ వీడియోలో చివరిలో అయితే పెడతాను. అలాగే నేనైతే ఏమేమి తెచ్చుకున్నానో కూడా అవి చూపిస్తాను మీకు. ఈ పూల తోటలన్నీ చూసి ఎంజాయ్ చేయండి.
అన్నాను కదా, ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను. అలాగే ఫస్ట్గా స్టార్టర్ అయితే వేసుకొచ్చాను. స్టార్టర్ అయితే ఇరిగిపోయింది ప్రయాణంలో. అలాగే నిమ్మకాయలండి, నిమ్మకాయలు 2 మామిడికాయలు అయితే కోసేవాళ్ళు లేక 2 తెచ్చాను. అలాగే మా అక్క అయితే చెరుకు తెచ్చిందండి, వాళ్ళు పెరట్లో వేసుకున్నవి. అవి కూడా ఇచ్చారు. మొయ్యలేక అసలు ఏం తీసుకురాలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలతో కోస్తే అవే తీసుకొచ్చాను. అలాగే తాటికాయ కూడా తెచ్చుకున్నాను, 2 తాటికాయలు. ఇవి కవర్లోనే ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చాను. కొబ్బరికాయలు అయితే ఒక 5-6 కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాను. అలాగే పంపర పనాసకాయ ఒకటి, ఇది లోనంతా బాగా పింక్ కలర్లో ఉంటాయి, తొనలు బాగుంటాయి తినడానికి తీగా. ఇది కూడా తీసుకొచ్చానండి. అలాగే ఇంకా మా అక్క అయితే ఏమో తెచ్చింది, నా మొక్కలు తెచ్చుకోండి కరెక్ట్గా. జాంకాయలు ఇదిగోండి, పెద్ద సైజులో ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటి కొంత చెట్లోని జాంకాయలు. మళ్ళీ మా నారింజకాయలు కూడా తెచ్చిందండి. ఇది జ్యూస్ చేసి తాగితే బాగుంటుంది. జాంకాయలు అయితే ఒక 5 జాంకాయలు 6 జాంకాయలు ఉన్నాయండి. అలాగే నారింజకాయలు ఉంటాయి, నారింజకాయ చెట్లు, నారింజకాయ. మళ్ళీ మా అక్క కూడా కొబ్బరికాయ అయితే తెచ్చింది, కొబ్బరికాయలు ఇచ్చింది మా అక్క కూడా. ఇవ్వండి ఊరి నుంచి తెచ్చుకున్నవి. ఈసారి అయితే నేను చాలా తక్కువే తెచ్చాను అనుకోవాలి, ఎందుకంటే మొయ్యలేక ఏం తీసుకురాలేదు పెద్దగా, ఇవే తీసుకొచ్చాము. ఇప్పుడైతే మా కోడలు డాన్స్ అయితే మీకు డాన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.